మోదీ రిబ్బన్ కట్ చేయడము, కొద్ది నెలల్లోనే అది కూలిపోవడము ఈ మధ్య రొటీన్ అయిపోయింది. మొన్నటికి మొన్న హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. 3 నెలలకే ఎట్లా పైకప్పు కూలిపోయిందో చూసాము. 2 రోజుల క్రితం ఢిల్లీ ఎయిర్పోర్టులో టెర్మినల్ 1 పైకప్పు ఇట్లా కూలింది. ఇదే ఎయిర్పోర్ట్లో గత ఏడాది కూడా ఈ రేంజ్లో భారీ పైకప్పు కూలిన సంగతి తెలిసిందే. ఇవే కావు, మోదీ 3.0లో జబల్పూర్ ఎయిర్పోర్ట్ రూఫ్ కొలాప్స్, బీహార్లో 4 బ్రిడ్జీలు కూలడం, అయోధ్య రామ మందిరంలో గర్భగుడిలోకి వాన నీళ్లు లీక్ అవ్వడం, ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ నీళ్లలో మునిగిపోవడం, ముంబైలోని అటల్ సేతుకి బీళ్లు వారడం, తాజా వర్షాలకి ముంబై మెట్రో కూడా ఏ స్థితికి వచ్చిందో చూడండి. అది రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన మీడియాని తరిమేస్తున్నారు. వికసిత్ భారత్ పేరుతో విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే నాణ్యత పైన అసలు ఫోకస్ లేదనడానికి ఈ ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అదే కాంగ్రెస్ హయాంలో కట్టిన నిర్మాణాలు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలు ఎంత పటిష్టంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ను చూసి నేర్చుకో మోదీజీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.